మీకు అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి పూట 33వ కీర్తన 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుచుచున్నది. ప్రియులారా, చూడండి, వాక్యంలో మన దేవుని యొక్క బలమైన కనుదృష్టి లోకంలో కొంతమంది మీద నిలిచి ఉన్నదట. ఆయన కనుదృష్టి ఉన్న ఆ వ్యక్తులు ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా ఉంటారు అనేది మరలా మనం క్రొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే లోకంలో బలమైన ఘనమైన వారి యొక్క ప్రేమ అనురాగాలు కొంతమంది పొందుకుంటున్నప్పుడు వారు అన్ని విషయంలో ఘనతగా ఉంటారు, వారు అన్ని విషయంలో ధైర్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మాకు పలానా ఘనమైన వాళ్ళు, బలమైన వాళ్ళు అండగా ఉన్నారు, వారు మాకు అన్ని విషయాలు చూసుకుంటారు అనే ధీమాని వ్యక్తపరుస్తారు. అలాగైతే సర్వశక్తి కలిగిన దేవుని కనుదృష్టిలో నిలిచిన వ్యక్తుల యొక్క ఆశీర్వాదకరమైన అనుభవాలు ఎలా ఉంటాయి అనేది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమేమీ లేదు. అయితే ఇక్కడ మనం విశేషంగా నేర్చుకోవలసింది ఏంటంటే, ఆయన కొందరిని దృష్టించి, ఆయన కనుదృష్టిని సాలించి కొందరిని ఆయన గమనిస్తున్నాడట. ఎందుకంటే లోకంలో కరువు కలుగుతుంది, ఆ కరువులో వారిని తప్పించి వారిని కాపాడుటకు. ఇందులో విశేషంగా నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అసలు కరువు ఎందుకు వస్తుంది అంటే, ఏదో ఆహారం దొరకకపోవడం, పంటలు పండకపోవడం, నీరు దొరకకపోవడం ఇవి మాత్రమే కాదండి. ఈరోజున ఆధ్యాత్మికంగా అనేక విధాలుగా మనిషి కరువులో బ్రతుకుతున్నాడు. అంటే ఆరోగ్యము కరువై, సమాధానము కరువై, దైవత్వపు విలువలు కరువై, ఈరోజు ఏదో బ్రతుకుతున్నాను అన్నట్లుగా బ్రతుకుతున్న బ్రతుకు కనిపిస్తుందే కానీ ఒక ఫలభరితమైన ఆశీర్వాదకరమైన అనుభూతి అనేకులలో ఈరోజు కనిపించట్లేదండి. గనుక ఈ కరువు అసలు ఎందుకు వస్తుంది అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తాయి, కొన్ని వాక్యాలలో. అవి నేను మీకు ఈ పూట క్లుప్తంగా నేను మీకు చూపిస్తాను, అవి మీరు జాగ్రత్తగా ఆలకించాలి. రూతు గ్రంథంలో బెత్లెహేములో కరువు వచ్చిందండి. బెత్లెహేము అంటేనే అది రొట్టెల ఇల్లు అని అర్థం, సమృద్ధి గల ఇల్లు, ఆహారము సమృద్ధిగా కలిగిన నివాసము అని దానికి అర్థం. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, రొట్టెల ఇంటిలో కరువు కలిగింది. సమృద్ధిగా ఆహారం ఉండవలసిన కుటుంబాలలో ఆహారము యొక్క లేమి కలిగింది. ఆకలితో అలమటిస్తూ ఆవేదనతో దినాలు గడుపుకుంటున్న దుస్థితి ఆ ప్రజలకు కలిగిందండి. అంతలో మనకు కనబడుతున్న ఈ చరిత్రను మనం గమనించినప్పుడు, ఈ కరువులో
ప్రజలు బ్రతకలేని ఆ స్థితిగతుల మధ్య ఈ యొక్క నయోమి కుటుంబము బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళినట్లు లేఖనాల్లో చరిత్ర మనం గమనిస్తామండి. ప్రియులారా, ఒక ఆహార సమృద్ధి కలిగిన ఇంటిని విడిచిపెట్టి మోయాబు అనేది ఒక శపింపబడిన అనుభవం. ఈ మోయాబు దేశానికి వలస వెళ్ళి అక్కడ ఏదో సాధించాలి, అక్కడేదో 4 దినాలు బ్రతకాలి, అక్కడ తన కుటుంబము అక్కడ స్థిరపరచబడుతుంది అన్న ఆశలు పెంచుకొని వాళ్ళు మోయాబుకు వెళ్ళరే కానీ అక్కడ వర్ధిల్లలేదండి. వెళ్ళేటప్పుడు ఉన్న ఆనందం, వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం, వెళ్ళేటప్పుడు ఉన్న ఆ సంతోషం మరల వాళ్ళు వచ్చేటప్పుడు వారికి లేదు. అంతేకాదు వెళ్ళిన వాళ్ళు మరల తిరిగి రాలేదు, ఒక నయోమి తప్ప. ఒక బాధాకరమైనటువంటి విషయం ఇందులో మనం గమనించాలి. అదేంటంటే మోయాబులో ఆశీర్వాదకరంగా ఉంటాము, మోయాబులో ఆహారాన్ని సమృద్ధిగా మనం పొందుకుంటామని వెళ్ళిన వాళ్ళు నయోమి ఒక్కటే ఒక చేదైన అనుభవాన్ని చేతబట్టుకొని వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన ఆ నయోమి ఒక్కటే మనకు కనిపిస్తుందండి. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే అసలు కరువెందుకు వచ్చింది అని ఆలోచించకుండా, ఆ విషయంలో మనము జాగరూకులం కాకుండా ఏదో ఈ ప్రయత్నం చేస్తే మనకు కరువు తొలగుతుంది, ఈ ప్రయత్నం చేస్తే మనకు నష్టాలు తొలగిపోతాయి, ఇదొక్కసారి ఈ ప్రయత్నాలలో మనం కాస్త ఓపిక తెచ్చుకొని ఈ పని చేస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది అని తన శక్తి, తన యొక్క జ్ఞానం మీద ఆధారపడిన అనుభవాలలో మనం సాధించేది ఏమి ఉండదండి. చాలామందికి అది తెలియక ఆ కరువు దినములు మనము ఎదుర్కొనవలసిన స్థితి ఎందుకు వచ్చింది, ఏ ఏ విషయాలలో మనం జాగరూకులం కావాలి, ఈ కరువుకు కారణాలేంటి అని యోచించే మనస్సు లేక అనవసరమైన కార్యక్రమాలలో తనమునకలైపోతుంటారండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యంలో అసలు బెత్లెహేముకు కరువు ఎందుకు వచ్చిందని గనక మనం పరీక్షించి చూస్తే చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలోని మాటలు మనకు కనిపిస్తాయి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునుటకు వెళ్ళెను. ఇక్కడ చూడండి, బెత్లెహేములో కరువు వచ్చింది కదండి. ఎందుకు వచ్చింది అని మనకు కారణాలు తెలియాలి అని అనుకుంటే ఈ రూతు గ్రంథానికి ఒక్క పేజీ వెనక్కి వెళితే న్యాయాధిపతుల గ్రంథం ఉంటుందండి. ఈ న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి మాటల్లో మనం గమనిస్తే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రియులారా, చూడండి మాటలు. ఇక ఈ మాటల తర్వాత ప్రారంభమయ్యేది ఏంటంటే, న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు. అంటే ఈ దేశంలో కరువు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ న్యాయాధిపతులు ఏలుతున్న ఈ దినములలో ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారంటండి. వాళ్ళకు రాజు లేడు, ఒక అజమాయిషి లేదు, ఒక నడిపింపు లేదు. వాళ్ళని గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపించగలిగిన ఒక నడిపింపుకు వాళ్ళు లోబడిన వాళ్ళు కారు. రాజు లేనందువలన ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే మాటని యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానంలో మనం గమనించగలుగుతామండి. ధనవంతుడైన వాడు చనిపోయాడు, ఓ నిత్య నరకాగ్నికి అతడు అప్పగింపబడ్డాడు. ఆ అగ్నిలో అతడు కాలుతూ, ఆ పేద లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటే ఒక్క చిటికిన వేలుతో ఒక్క నీటి చుక్కను తనకు అనుగ్రహించమని కోరుకున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవు బ్రతికిన దినములలో నీ ఇష్టానుసారముగా నువ్వు బ్రతికావు. దేవుడున్నాడని, సజీవుడైన దేవుడు నన్ను చూస్తున్నాడని, నేను ఒక రోజున ఆయన ఎదుట లెక్క అప్పగింపబడవలసిన రోజు ఒక రోజు వస్తుంది, ఆ రోజున న్యాయ తీర్పులో నేను నిలబడాలి అనే ఆలోచన లేకుండా తినాలనుకుంటే తిన్నావు, తిరగాలనుకుంటే తిరిగావు,
ఊరేగాలనుకుంటే ఊరేగావు. దానికి అడ్డు ఆపు అంటూ లేకుండా నీ ఇష్టము వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించావు గనుక ఈ రోజున ఈ అగ్నిలో కాలవలసిన పరిస్థితి నీకు వాటిల్లింది అని ప్రభు హెచ్చరించినట్లు ఆ వాక్యంలో మనం గమనిస్తామండి. అదే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు, దేవుడు లేడు అని ఒకడంటే ఇక అంతే, లేడు. ఉన్నాడు అంటే ఉన్నాడు. ఇక వాళ్ళు ఏదనుకుంటే అది, ఏది తలంచుకుంటే అది. అంతేకాని ఒక నియమము, ఒక పద్ధతి, ఒక క్రమము వారికి లేకుండా పోయిందండి. ఒకవేళ వాళ్ళకి అది సంతోషంగాను స్వతంత్రంగాను ఉండొచ్చేమో, కానీ తుదకు అది ఎక్కడికి తీసుకుని వెళ్ళిందో తెలుసండి? కరువులోనికి తీసుకుని వెళ్ళిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట దగ్గర కాస్త మనం ఆలకించాలి. ఎందుకంటే ఈ రోజున అనేకులు స్వతంత్రంగా ఉండడానికి కోరుకుంటున్నారండి. కుటుంబాలలోనైనా, సమాజంలోనైనా, సంఘాలలోనైనా వారిని ఎవరు గద్దించకూడదు, ఎవరు బుద్ధి చెప్పకూడదు, ఎవరో సరైన మార్గంలో నడిపించడానికి పూనుకోకూడదు. అలా చేస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఏదో బంధకాలలో ఉంచి చెరసాలలో ఉంచినట్లుగా ఉంటుంది. కానీ ఇది క్రమము కదా అని యోచించట్లేదండి. అందుకే కొన్ని కుటుంబాలలో కరువు విలయతాండం చేస్తుంది. కొందరు వ్యక్తిగత బ్రతుకులలో కరువు వాళ్ళని అణగదొరుకుతుంది. కరువులో కాటికి కాడు చాపడానికి సాహసిస్తున్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలకించండి. మన బ్రతుకుని ఏలుతున్న ఆ కరువు ఎందుకు వచ్చింది? దేవునికి విరోధులమై మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ దేవుని పవిత్రమైన మార్గాన్ని విసర్జించిన వారమైతే ఇదిగో ఈ రోజున మనల్ని మనం సరిచేసుకునవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా మన భుజస్కంధాల మీద ఉందండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు కాలంలో 3 సంవత్సరాల పాటు భయంకరమైన కరువు అండి. ఎందుకు వచ్చింది ఈ కరువు అని గనక ఆలోచిస్తే, దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. ప్రభువా, నా ఏలుబడి యందు, నా దినములలో ఈ కరువు ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అని అడిగినప్పుడు చక్కటి సమాధానం అండి. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతున్నానండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతుకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఎంత స్పష్టంగా ప్రభువు దావీదుకు తెలియపరుస్తున్నాడు చూడండి. దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక అడగవలసిన దేవునినే అడిగాడు, చేరవలసిన ఆయన సన్నిధికే వెళ్ళాడు. ఎందుకు ఈ కరువు వచ్చింది అని వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టలేదండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున అనేకులు ఎందుకు కరువు కలిగింది, ఎందుకు లోటు కలిగింది, ఎందుకు లేమి కలిగింది అని యోచించకుండా ఈ ఇల్లు కలిసి రావట్లేదండి అంటారు. ఇల్లు ఎట్ట కలిసి వస్తుందండి? నా తలరాత బాగలేదండి అంటారు. రాతలు బాగలేకపోవడం ఏంటండి? నాకు కష్టకాలం ఎదురైంది, రావు కాలం వచ్చింది అంటారండి. మళ్ళా కాలంలో రావు కాలం ఏంటండి? ఇలాంటి అర్థం లేని వ్యర్థమైన మాటలతో అనేకులు ఈ రోజున కుమిలిపోతున్నారండి. కానీ దావీదు అలాంటి పనులు చేయలేదు. తిన్నగా జీవము కలిగిన దేవునికి తన యొక్క అక్కరను మొరపెట్టుకొని ఆయన యుద్ధ విచారణ చేసినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఈ కరువు ఎందుకు వచ్చిందంటే నీకు ముందు రాజుగా ఉన్న సౌలు చేసిన హేయమైన ప్రవర్తనను బట్టి, గిబియోనీయులకి అతడు చేసిన ద్రోహాన్ని బట్టి. ఏం చేశాడు ద్రోహం అని అంటే, గిబియోనీయులకు చేసిన నిబంధనను మరచి విడిచి అతడు అవివేకంగా ప్రవర్తించాడు. వారికి చేసిన ఆ యొక్క అవివేకమైన క్రియను బట్టి శిక్షగా ఈ కరువు వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, కష్టాలు నష్టాలు అనేవి కారణం లేకుండా, హేతువు లేకుండా ఏమి కనబడవండి. ప్రభు నిమిత్తము
పరిశుద్ధత నిమిత్తము హింసించబడడం, శోధింపబడడం వేరండి. కొన్ని మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి మనకు ఎదురయ్యే శ్రమలు, శోధనలు ఉంటాయండి. ఆ వ్యత్యాసం మనకు తెలియాలి. కొంతమంది అనేక దోషములను బట్టి, వారి యొక్క హేయమైన ప్రవర్తనలను బట్టి శ్రమలు అనుభవిస్తూ నేను దేవుని కొరకు శ్రమలు అనుభవించుచున్నాను అని చెప్పుకుంటారండి. చాలా తప్పది. ప్రభు కొరకు, పరిశుద్ధత కొరకు మనం అనుభవించే శ్రమలలో మనకు ప్రతిఫలం కలుగుతుంది, మనం ఆనందించగలుగుతాం. కానీ మన దోషముల వలన కలిగే శ్రమ అయినా, కష్టమైనా, కన్నీళ్ళైనా, నష్టాలైనా ఇవన్నీ మనకు ఆవేదనను కలిగిస్తాయి. అందులో మనకు ప్రతిఫలం కలగదు. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ సౌలు చేసిన హేయమైన ప్రవర్తనను బట్టి దేశంలో 3 సంవత్సరాలు కరువండి. ఒక్కసారి ఆలకిద్దాం. మన కుటుంబాలు ఈ రోజున ఎందుకు కరువుతో కాటికి కాళ్ళు చాపుతున్నాయి? కన్నీళ్లు ఆగని పరిస్థితులలో ఎందుకు మనం కుమిలిపోతున్నాము? శపింపబడిన అనుభవాలలో ఈ రోజున ఎందుకు సమాజంలో తలదించుకుని బ్రతుకుతున్నామనే ప్రశ్నకి మన మనస్సాక్షి సమాధానం చెప్పాలండి. యోనా ఆ నావలో ఉన్నాడు. అతని ఒక్కడిని బట్టి ఆ నావలో ఉన్న ఎవరికి కూడా సంతోషం లేదండి. ఆ నావలో ఎవరు ప్రశాంతంగా, విశ్రాంతిగా బ్రతికే పరిస్థితుల్లో లేరండి. కలవరం, కలవరం, కలవరం. బాధాకరమైన విషయం చెప్తాను. ఎంతకాలం నుండో రెక్కల ముక్కలు చేసి, రక్తాన్ని ఆవిరి చేసి సంపాదించుకున్న ఆహార ధాన్యాలన్నీ తీసుకుని వెళ్ళి నీళ్ల పాలు చేశారండి. వాళ్ళైనా, వాళ్ళ కుటుంబాలైనా తినలేదు, అనుభవించలేదు. ఎవడో వచ్చి దోచుకుని వెళ్ళినట్లుగా ఆ ఆహార ధాన్యాలన్నీ సముద్రం పాలు చేశారు, నీళ్ల పాలు చేశారు. కానీ వాళ్ళ గుండెల్లో ఆవేదన తీరలేదండి. నేను అనకూడదు, కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే వాళ్ళ కష్టార్జితం వాళ్ళైనా, వాళ్ళ పిల్లలైనా అనుభవించట్లేదు. ఎవరో దోచుకొని వెళ్ళినట్లుగా ఈ రోజున దోపుడు సొమ్ముగా మార్చబడుతుందండి. ఎవరిని బట్టి ఈ శిక్ష, ఎవరిని బట్టి ఈ యొక్క శ్రమ? యోనా అంటాడు, ఇదిగో ఈ విపత్తు నన్ను బట్టియే వచ్చింది, నన్ను ఎత్తి నీళ్ళల్లో వేసేసేయండి అంటాడు. నా ప్రియమైన సహోదరులను ఆలకించండి. దేశంలో 3 సంవత్సరాలు ఆ కరువు కలగడానికి గల కారణం అదిగో ఆ సౌలు చేసిన హేయ ప్రవర్తనను బట్టి అన్నప్పుడు, ఒకవేళ ఆ సౌలు స్థానంలో మనం ఉన్నామేమో అని పరీక్షించుకోవలసిన అవసరం అనుకుందండి. ఇక్కడ మనం గమనించవలసిన ఒక చక్కటి విషయాన్ని మీతో చెప్తాను. మరి ఎలా తీరుతుంది, ఎలా తొలుగుతుంది ఈ కరువు అన్నప్పుడు గిబియోను పెద్దలను అడగమన్నాడు ప్రభు. గిబియోను పెద్దలను అడిగితే వాళ్ళు నిర్దాక్షిణంగా ఒకే మాట చెప్పారండి. సౌలు కుటుంబీకులలో 7 యవనస్తులను తీసుకొని బంధించి తీసుకొని రావాలి అన్నారు. ఎందుకు అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే రోజున సౌలు కుటుంబీకులలో 7 యవనస్తులను తీసుకుని వచ్చి వారిని ఉరికంబం మీద ఉరి తీసేశారండి. బాధాకరమైన ఒక విషయం నేను మీతో చెప్తాను. అభము శుభము ఎరుగని యవనులు సౌలు చేసిన హేయ ప్రవర్తనను బట్టి ఒకే రోజు 7 మంది ఉరికంబం మీద వేలాడవలసిన దుస్థితి కలిగిందండి. వారి తల్లి అయిన రిస్పా ఆ సచ్చిన సవాల్ దగ్గర కూర్చొని ఆమె ప్రలాపించి విలపించడం ప్రారంభించింది. ప్రియులారా, మన దోషములను బట్టి ఎంతమంది నలిగిపోతున్నారు అనేది మనం గుర్తించాలండి. మన దోషమును బట్టి ఎంతమంది ఉరికంబం మీదకి ఎక్కినట్లుగా ప్రాణాలు కోల్పోతున్నారు అనేది మనం యోచించాలి, పరీక్షించుకొని ఒకవేళ మన వలన అలాంటి దుస్థితి కలుగుతుంది అని గనక మన మనసాక్షి మనల్ని నేరారోపణ చేసినప్పుడు పశ్చాత్తాపము పొంది ప్రభు దగ్గర కనికరాన్ని పొందుకోవడం ఎంతైనా శ్రేష్టమనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పూట మా స్థితిని మేము గుర్తించడానికి, మీ కనుచూపుల పరిధిలో నిలబడడానికి మరొక తరుణాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు స్తుతి చెల్లిస్తున్నాను. నైనా ఏ క్షణము కూడా మీ కౌగులికి, మీ సహవాసానికి, మీ ప్రేమ బంధానికి మేము దూరం కాకుండానట్లు మమ్మల్ని మేము కాచుకునే వివేకమైన మనస్సుని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి,
ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. ఏం పేరమ్మా మీ గ్రేస్ పేరు? మేరీ అన్న. విజయవాడ అన్న. విజయవాడ నుంచి వచ్చి. విజయవాడ నుంచి. మేము పుట్టుక క్రైస్తవులం కాదన్న, మేము అన్యజనుల నుంచి వచ్చిన వారము. నామకార్థపు అనుభవాలు నడిపించబడుతూ చర్చికి వచ్చేవాళ్ళమే, కానీ ఒక మారు మనసు లేక నడిపించబడుతున్న ఆ దినములలో అయితే దేవుడు తన వాక్యరీతిగా దర్శించి అనేక మాటల ద్వారా నన్ను బలపరిచి దేవుడు ఆ రీతిగా నన్ను రక్షించుకున్నారు. అట్లాగనే నా జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేశారు. అయితే నేను చదువుతున్న రోజులలో మా క్లాసులో వచ్చేసి మార్నింగ్ 6:30కి ప్రారంభం అయితే రాత్రి 9 గంటలకు అయ్యేది. అయితే మా నాన్నగారు తీసుకొని వచ్చేవారు. అయితే ఒక దినం తనకి వేరే పని పడి నువ్వు వచ్చేసేయమ్మ సాయంత్రానికి, నాకు కుదరదు అని చెప్పారు. నేను నా స్నేహితురాలు ఏ ఆటో కూడా దొరకని పరిస్థితి. అయితే ఒక ఆటో దొరికింది. ఇద్దరం కంగారు పడి వెళ్తూ ఉండగా తను ముందే దిగిపోయింది. నేను ఒక్కదాన్ని ఆటోలో ఉన్నాను. అయితే ఏ తోడు లేదు, ఒక పక్కన నేను కంగారు పడుతూ ఉన్నాను. ఈలోపు ఏం జరిగిందంటే నా ఆటో నేను రావాల్సిన స్టాప్ కరెక్ట్గా ఆగిపోయింది. ఏంటి నేను చెప్పక మునిపే నేను స్టాప్కి వచ్చేసానేంటి, ఆటో ఆగింది ఏంటి అని నేను హృదయంలో కలవరపడుతూ ఉండగా ఒక స్వరం, నువ్వు దిగిపో ఆటో దిగిపో అని చెప్పి ఒక స్వరం నాకు వినపడింది. నేను దిగి 2 అడుగులు వేశాను. అయితే ఆటోకు సంబంధించిన తనకి తెలిసిన వ్యక్తి వాళ్ళ మధ్య ఒక మాట్లాడుచూ ఉండగా 2 అడుగులు వేసిన వెంటనే నాకు అర్థమైపోయింది, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను కాపాడి ఈనాడు సజీవురాలిగా సంఘం ఎదుట, సమాజం ఎదుట నన్ను సజీవులుగా ఆయన లెక్కలో నిలుపుకున్నారు. అంత మాత్రమే కాక ఎన్నో ఉపకారములు చేస్తున్న ఉద్యోగులను కూడా ఆశీర్వదిస్తూ నన్ను దీవిస్తూ ఒక ఘనమైన పాత్రగా ఆయన ఎదుట నిలుపుకున్నారు. దేవుడు మీ జీవితంలో ఇంకా ఘనమైన కార్యాలు చేయను గాక. ఆమేన్.